అందరూ కూడా ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు శనివారం, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టీవీ సెట్లకు అతుక్కుపోదామని. ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంటుందో, ఆ రసవత్తరమైన మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి అని ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నారు. రేపు ఆదివారం ఏం చేయాలి, టీవీ సెట్స్ ముందు ఎలా అతుక్కుపోవాలి అని. సో రేపే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ జరగబోతోంది. భారత్ న్యూజిలాండ్ మధ్య భీకర పోరు జరగబోతోంది. మధ్యాహ్నం 2:30 దుబాయ్లో ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో ఈ మ్యాచ్పై మీ అంచనాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. దాదాపు 25 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్, ఇండియా ఈ టోర్నీలో తలపడబోతూ ఉన్నాయి. సో ఇప్పటికే భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్స్కు చేరి, సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను తుక్కు చేసి ఫైనల్స్కు చేరింది భారత్. ఒక మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ కూడా అన్ని విభాగాల్లోనూ చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కూడా తక్కువగా అంచనా వేయకూడదు అనే సూచనలే భారత టీంకు చేస్తున్నారు. మరి భారత టీం రేపు ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి? దుబాయ్ స్పిన్కు అనుకూలించే పిచ్చులు కాబట్టి 4 స్పిన్నర్లతోనే వెళ్ళబోతుందా? ఫైనల్ టీం ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై ఇప్పటి నుంచే చాలా అంచనాలు, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు మ్యాచ్ మాత్రం చాలా వాడివేడిగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఒక పెద్ద యుద్ధాన్ని తలపించే విధంగానే ఉంటుంది అనే ఆశాభావాలే ఎక్కువగా ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ ఇరు జట్లు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియన్ ఫ్యాన్స్ను పాత రికార్డులు మాత్రం కలవర పెడుతూ ఉన్నాయి. ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్పై భారత్ చాలా సందర్భాల్లో పేలవమైన ప్రదర్శనలే ఉన్నాయి అనే భారత్ ఇప్పుడు కలవరపడుతుంది. కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. న్యూజిలాండ్లో ఏ ఒక్కరిని కూడా తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్తున్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ టీంలో కూడా స్పిన్నర్లు ఉన్నారు. భారత బ్యాట్స్మెన్ స్పిన్నర్ల గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని, అలాగే కేన్ విలియమ్సన్ కట్టడి చేయడంలో కూడా భారత స్పిన్నర్లు ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనే సూచనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఏమనుకుంటున్నారు? రేపు మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? రేపు మ్యాచ్ని చూడటానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మోహన్తో మాట్లాడదాం. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. ఇండియా చాలా స్ట్రాంగ్ టీం. ఎందుకంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఒక మ్యాచ్ ఓడిపోకుండా మనం గెలుస్తూనే వస్తున్నాము. అండ్ రోహిత్ శర్మ అండ్ శుభన్ గిల్ ఒక మంచి ఓపెనర్, వాళ్ళు మంచి స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ మిడిల్ ఆర్డర్ లో చాలా మంచి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉన్నది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రాహుల్, జడేజా లాంటి మిడిల్ ఆర్డర్ ఉన్నారు. అండ్ న్యూజిలాండ్ టీమ్ డెఫినెట్లీ వాళ్ళు కూడా టీమ్ కాంబినేషన్ చాలా బాగున్నది. సచిన్ రవీంద్ర అని ఒక ఇండియన్ ప్లేయర్ బట్ సెటిల్డ్ ఇన్ న్యూజిలాండ్ అండ్ 2 centuries కంటిన్యూస్ గా చేసిండు. అండ్ కేన్ విలియమ్సన్ ఒక మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నది. బట్ రేపు మ్యాచ్ మనం టాస్ గెలిచి డెఫినెట్లీ మనం బ్యాటింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే 300+ రన్స్ స్కోర్ చేస్తే డెఫినెట్లీ ఇండియాకి ఒక మనం డిఫెండ్ చేయొచ్చు. అంటే బ్యాటింగ్ ఒకవేళ టాస్ గెలిస్తే, నిజానికి ఇప్పటివరకు టాస్ గెలవలేదు, టాస్ ఓడిపోతూ ఉన్న మ్యాచ్లన్నీ కూడా గెలుస్తూ ఉన్నాం. ఒక రకంగా సెంటిమెంట్గా కూడా మారింది. ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలంటారా? అవునండి, ఎందుకంటే అది బ్యాటింగ్ వికెట్. మనము చేజింగ్ లో ఎందుకు టెన్షన్ పడాలా? వాళ్ళని చేజింగ్ లో 300+ మనం చేస్తే మనం వాళ్ళు చేజింగ్ లో వాళ్ళు ఒక టెన్షన్ లో ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళ టీంలో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. హెన్రీ ఉన్నాడు, ఫెర్గ్యూసన్ ఉన్నాడు, డెవన్ కాన్వే అండ్ రాస్ టేలర్ అండ్ టామ్ లాథమ్ అని. అంటే ఎవరు న్యూజిలాండ్ జట్లో ఎవరు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది? ఎందుకంటే న్యూజిలాండ్ కూడా ఒక తుఫాన్లా ఉంటుంది, తుఫాన్ సమయంలో ఉండే వాతావరణంలా ఉంటుంది. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు, ఆటను ఎలా మార్చేస్తారో కూడా తెలియదు. గత రికార్డులు కూడా ఉన్నాయి. సో ఎవరు ప్రమాదకరమైన ఆటగాడు అనుకోవాలి? కేన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర వాళ్ళిద్దరూ సెంచరీ సాధించారు లాస్ట్ మ్యాచ్ లో. వాళ్ళు మంచి ఫామ్ ఉన్నారు. వాళ్ళిద్దరు మెయిన్ బ్యాట్స్మెన్. వాళ్ళు స్కోర్ చేస్తే డెఫినెట్లీ ఒక న్యూజిలాండ్ కి ఒక మంచి స్కోర్ రావచ్చు. బట్ ఇండియన్ డెఫినెట్ చూస్తే మనం బౌలింగ్ స్పిన్ అటాక్ చాలా బాగున్నది. వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్, మొహమ్మద్ షమి అండ్ కుల్దీప్ యాదవ్ ని ఆడిస్తారో లేదో చూడాలా. బట్ ఈ కాంబినేషన్ తోటి డెఫినెట్లీ ఇండియా బెటర్ కాంబినేషన్ ఉన్నది. బట్ ఈ మ్యాచ్ ఎట్లున్నదంటే ఆ రోజు బాగా ఆడాలి. అంటే నువ్వు ఇన్ని మ్యాచెస్ ఆడి
ఆ రోజు ఫైనల్ రోజు ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మనం న్యూజిలాండ్ తోటి గెలవచ్చు. అంటే కుల్దీప్ ప్లేస్ లో వాషింగ్టన్ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? Definitely, Washington Sundar is an all-rounder and not only a spinner but also a good batsman అండి. వాషింగ్టన్ సుందర్ తీసుకొస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయన బ్యాటింగ్ కూడా చేయొచ్చు అండ్ డెఫినెట్లీ కుల్దీప్ యాదవ్ ప్లేస్ రావచ్చు ఆయన. అంటే టోటల్ గా ఎలాంటి మార్పులు చేయాలి రేపు ఫైనల్ టీమ్ లో? ఒకటే మార్పు అండి, ఓన్లీ కుల్దీప్ యాదవ్ రీప్లేస్ చేసి వాషింగ్టన్ సుందర్ ని ఛాన్స్ తీసు డెఫినెట్లీ, ఎందుకంటే అప్పుడు బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అండ్ బౌలింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఒత్తిడి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎవరిపైన ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది? ఇటు భారత్ చూసుకుంటే మొత్తం అన్ని మ్యాచ్లు కూడా గెలిచి వచ్చిన ఉత్సాహంతో ఉంది. అటు పాత రికార్డుల్లో ఇండియాను చిత్తు చేసిన రికార్డులతో న్యూజిలాండ్ ఉంది. ఇప్పుడు ఇది కొత్త మ్యాచ్. ఇది ఇప్పుడు ప్రీవియస్ మనం ఏమైంది అదే ఇప్పుడు మనం ఈ మ్యాచ్ బాగా ఆడాలి, ఈ మ్యాచ్ బాగా పెర్ఫామ్ చేయాలా. అండ్ దుబాయ్ లో మనము ఒక 3-4 డేస్ రెస్ట్ కూడా దొరికింది ఇండియన్ టీమ్ కి, సో ఫ్రెష్ గా దిగుతారు వాళ్ళు. అండ్ బట్ న్యూజిలాండ్ అండర్ ఎస్టిమేట్ ఎందుకు చేయాలంటే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏమవుతుందంటే వాళ్ళు చాలా మంది ప్లేయర్స్ కి అక్కడ వాళ్ళ కంట్రీలో వాళ్ళు జాబ్ లేదు, వాళ్ళు ఓన్లీ క్రికెట్ ఆడే వాళ్ళు పైసలు సంపాదిస్తారు. అండ్ డెఫినెట్లీ న్యూజిలాండ్ ఒక మంచి ఫైట్ బ్యాక్ ఇవ్వచ్చు. బట్ రేపటి మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. వరల్డ్ వైడ్ వ్యూవర్షిప్ లో వన్ ఆఫ్ ది చాలా మంది చూస్తారు ఈ మ్యాచ్. మోహన్ గారు, మనం బలాల గురించి మాట్లాడుకునేటప్పుడు బలహీనతల గురించి కూడా మాట్లాడుకోవాలి. మన బలహీనతల గురించి మాట్లాడాలి అంటే మన బలహీనత ఏమంటే మనం ఫీల్డింగ్ చాలా ఇంప్రూవ్ చేయాలని. వాళ్ళ ఫీల్డర్స్ చాలా బాగున్నారు. మన ఫీల్డింగ్ ఈ వన్ డే మ్యాచెస్ లో ఏమవుతుందంటే ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఫీల్డింగ్ మనం ఇంప్రూవ్ చేస్తే అండ్ క్యాచెస్ ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్లీ న్యూజిలాండ్ కి కానీ బెటర్ సైడ్ ఉంటుంది. బట్ న్యూజిలాండ్ ఒక మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు, ఫెర్గ్యూసన్, కాన్వే అండ్ విలియమ్సన్ అండ్ రవీంద్ర లాంటి ప్లేయర్లు వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఉంటే డెఫినెట్లీ ఇండియా విల్ కొంచెం మంచి బ్యాటింగ్ చేయాలి. రైట్ మోహన్ గారు, రేపే ఛాంపియన్స్. మోహన్ గారు, ఫైనల్ గా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అందరూ కూడా ఆదివారం రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. బిగ్ స్క్రీన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫైనల్స్ మ్యాచ్ ని సినిమా థియేటర్లో కూడా వీక్షించడానికి అందరూ అన్ని ఏర్పాట్లు. మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నేను ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా అండి, ఎందుకంటే ఇండియా డెఫినెట్లీ స్ట్రాంగ్ టీమ్ అండ్ మంచి కాంబినేషన్ ఉంది. మనం దీని ముందు మ్యాచెస్ లో ఎట్లా మనం పెర్ఫార్మ్ చేస్తాం అట్లనే మనం పెర్ఫార్మ్ చేస్తే డెఫినెట్లీ ఇండియా విల్ బీట్. రైట్ మోహన్ గారు, రేపు భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్ని చూడటానికి ఆదివారం ఎప్పుడు వస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బిగ్ స్క్రీన్ పైన చూడటానికి థియేటర్స్కి వెళ్ళి ఆ బిగ్ స్క్రీన్ పైన చూడటానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పటి నుంచే ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రేపటి మ్యాచ్ని అందరితోనూ కలిసి కూర్చుని వీక్షించాలి అని. ఈ మ్యాచ్లో భారతే హాట్ ఫేవరెట్గా ఉంది. రేపు భారతే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగబోతుంది. రేపు హోరాహోరీ ఫైట్ ఉంటుంది. బాల్ కూడా ఉత్కంఠ రేపే విధంగా ఉంటుంది. భారత్ దుమ్ము రేపుతుందనే అంచనాలు ఉన్నాయి. భారత్ న్యూజిలాండ్ మధ్య భీకర పోరు జరగబోతోందని. రేపు మధ్యాహ్నం బహుశా 2:30 గంటల నుంచి రోడ్లన్నీ ఖాళీగానే ఉంటాయి. అందరూ టీవీ సెట్లకే అతుకుపోయి ఉంటారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ను వీక్షించడానికి క్రికెట్ అభిమానులందరూ కూడా సిద్ధమైపోయారు. మరి మీరు రేపటి ఈ మ్యాచ్ను చూడటానికి ఎలా సిద్ధం అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.